1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వైఎస్ఆర్ది ఎన్నికల చరిత్రలో ఓటమెరుగని చాప్టర్. 5 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా ఇలా నిలబడ్డ ప్రతిసారి ఆయనే విజేత. ఎమ్మెల్యేగా గెలిచిన ఫస్ట్ టర్మ్లోనే విద్య, ఆరోగ్య, ఎక్సైజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలులోకి తెచ్చారు. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా చేసిన ప్రయోగం. ఆ తర్వాత 1983లో తెలుగుదేశం హవాలోనూ ఆయన మళ్లీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. అలాగే 1985 ఎన్నికల్లోనూ గెలిచారు. హ్యాట్రిక్ అన్నమాట. పులివెందుల ప్రజలకు ఆయనపై అంత నమ్మకం. 33-34 ఏళ్లకే ఆయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ విస్తృతంగా ప్రజా సమస్యలపై శాసనసభలో చర్చలు చేశారు. రాయలసీమ నీటి సమస్య కోసం పోరాటాలు చేశారు. 1986లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంపు కోసం అప్పట్లోనే ఆయన ఓ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దాదాపు 400 కిలోమీటర్లకు పైగా పల్లెల్ని చుట్టబెడుతూ లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడు దాకా ఆ పాదయాత్ర సాగింది. అప్పట్లోనే అధికార పక్షం టీడీపీ వైఎస్ కార్యక్రమంపై విమర్శలు గుప్పిస్తే తన డిమాండ్ విషయంలో ప్రజా ప్రయోజనం కాకుండా స్వార్థ రాజకీయం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రజా సంక్షేమం కోసం తాను తలపెట్టిన కార్యక్రమాల విషయంలో తిరుగులేని దీక్ష చూపడం ఆయనకు మొదటి నుంచి అలవాటున్నది ఆ విషయం మరోసారి రుజువు చేసింది. 1986 ప్రాంతంలోని వైఎస్ మరోసారి రైతుల తరఫున పోరాటానికి శ్రీకారం చుట్టారు. 4 సంవత్సరాలుగా పంటలు లేకుండా కరవతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి రుణాలు మాఫీ చేయాలంటూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాంటి సమస్యలన్నింటినీ మరెవరూ ప్రస్తావించకుండానే, పెద్దగా డిమాండ్ చేయకుండానే ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేసేస్తున్నారు వైఎస్. అవును మరి, దాదాపు 25 ఏళ్ల పాటు ప్రజా సమస్యల అధ్యయనం, ప్రజల మధ్యన జీవనం, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్న ఆయనకు మరొకరితో చెప్పించుకోవాల్సిన అవసరమే ఏర్పడలేదు. ఈ 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఆయన తలపెట్టిన కార్యక్రమాలన్నీ నాటి ఆలోచనలు, పోరాటాలు, పాదయాత్రలు చేసిన దిశానిర్దేశాలు. నా అక్కల చెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీరుకుతోంది. ఈ కన్నీటిని శాశ్వతంగా తుడిచినంత వరకు ఎన్ని త్యాగాలైనా నేను చేస్తానంటుంది, ఎన్ని పోరాటాలైనా కాంగ్రెస్ పార్టీ చేస్తానంటుంది. అంటోంది ప్రతి పేదవాడి ముఖంలో పూర్తి స్థాయిలో చిరునవ్వు చిందినంత వరకు ఎన్ని రకాలైన త్యాగాలైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎన్ని రకాలైన పోరాటాలైనా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పోరాటాల పార్టీ ఈ ప్రజా ప్రస్థానమని మనం చేస్తున్నాం. ఇప్పటికి 1400 కిలోమీటర్లు నడిచే కార్యక్రమంలో ఉన్నాం. దాదాపు 1000 కిలోమీటర్లు మరొక 2-3 రోజుల్లో నడవబోతున్నాం. ఇచ్చాపురం వరకు 1400 కిలోమీటర్లు కూడా ఎర్రటి ఎండనైనా లెక్క చేయకుండా మీరిచ్చే ఆదరణతో, మీరిచ్చే బలంతోనే ముందుకు పోతాం. మీకోసం చేస్తున్నాం పోరాటం అని మనం చేస్తున్నాం. 1989 నుంచి 1999 వరకు పార్లమెంటు సభ్యునిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 వరకు ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో జవసత్వాలు సమకూర్చారు. 2004లో తిరుగులేని మెజారిటీతో పార్టీ అధికారంలోకి వచ్చేలా చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఓ నాయకుడు ఉండాల్సింది ఎప్పుడూ ప్రజల మధ్యనే అని తన రాజకీయ జీవితం ద్వారా చాటిన వ్యక్తి, ప్రజల మనిషి వైఎస్ఆర్.